21 మాటలు క్షత్రియులందరినీ ఓడించిన తన శిష్యుడి చేతిలోనే ఓడిపోయాడు ఒక చోట. ఎవరైనా? గాంగేయుడు, మహానుభావుడు, ప్రతస్మరణీయుడు, భీష్మాచార్యుల వారు. భీష్మాచార్యుల వారు తన వంశం పెరగాలని కోరుకున్నాడు. శంతన మహారాజు గారు సత్యవతీదేవిని స్వీకరించిన తర్వాత జన్మించిన కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడు. ఇక మిగిలిన వాడు విచిత్రవీర్యుడు ఒక్కడే. ఆ విచిత్రవీర్యుడికి కానీ ఏదైనా ఆపద కలిగిందా మళ్ళీ కురువంశం ఆగిపోతుంది. కురువంశంలో ఇదో పెద్ద అల్లరి, ఎప్పుడూ వంశం కోసం అల్లరే. అందుకే 100 కొడుకులు పుడతారని ఈశ్వరుడి వలన వరం పొందిన గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి కట్టేశాడు. మా వంశానికి గొడవ ఉండదు, 100 పుడతారని. వాళ్ళు దుర్మార్గులై వంశాన్ని పాడు చేశారు. తానొకటి తెలిసిన దైవం ఒకటి తెలుసు అని. అందుకని చిత్రాంగదుడు, విచిత్రవీర్యుల్లో చిత్రాంగదుడు చచ్చిపోయాడు. ఉన్నవాడు విచిత్రవీర్యుడు ఒక్కడే. ఈ విచిత్రవీర్యుడికి కొడుకులు పుట్టాలి, లేకపోతే వంశం ఆగిపోతుంది. అందుకని కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు, తమ్ముడు ఎలాగో పనికి మాలినవాడు, వెళ్ళి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని, తనే వెళ్ళాడు. వెళ్ళి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబిక అంబాలికల్ని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళి పెళ్లి కూతుళ్ళగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముడిని. అంటే విచిత్రవీర్యుడి వంక చూసి అందులో అంబంది, ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి ఇచ్చాను, కాబట్టి మేము ఒండురలం వివాహం చేసుకుందాం అనుకున్నాం. అంటే ఆయన అన్నాడు, ఇది ధర్మాతిక్రమణం, మనసు ఒక చోట మనువు ఒక చోట కుదరదు. ఆడదాని మనస్సు వివాహపూర్వం అలా ఇంకొక పురుషుడి యందు ప్రవేశించకూడదు. నువ్వు సాల్వప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు, ఆయన నిన్ను వివాహం అన్నాడని అంటున్నావు. ఇది తెలియక మీ తండ్రి నీకు స్వయంవరం ప్రకటించాడు. నిన్ను సకల లాంఛనాలతో సాల్వరాజు దగ్గరికి పంపించేస్తున్నాను, వెళ్ళిపోమ్మని పంపించేశాడు. రథం ఇచ్చి పంపిస్తే తీళా సాల్వభూపతి దగ్గరికి వెడితే ఆయన అన్నాడు, నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు నిన్ను. కాశీరాజు మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు, భీష్ముడు ఏం చేసుకుంటాడు, తమ్ముడికి ఇచ్చి చేస్తాడు, లేకపోతే భీష్ముడు చేసుకుంటాడు. భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అక్కడేమో సాల్వుడు పెళ్లి చేసుకోవాలంటున్నాడు, నా జీవితం ఉత్తినే పోయింది, కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యదు, నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను, అధర్మం, నీ మనసు వేరొక చోట ఉంది, నా తమ్ముడికి ఎందుకు ఇస్తాను ఇవ్వనన్నాడు. అయితే ఎత్తుకొచ్చినా నువ్వే చేసుకోండి, నాకు ప్రతిజ్ఞ ఉంది, ఆజన్మ బ్రహ్మచర్యం, నేను అసలు చేసుకోనన్నాడు. మరి నా జన్మ ఏమైపోవాలంది, నీ కర్మ అన్నాడు. వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు, పోవతలకన్నాడు. ఇది భారతీయ సంస్కృతి. అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడి మీద, నా జీవితం పాడు చేసిన వాడు భీష్ముడే అని కక్ష పట్టి పరశురాముడు ఉన్న చోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రి గారిని తీసుకుని వెళ్ళింది. వెడితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు, అమ్మా నీ తాత ఎటువంటి వాడో నేను అటువంటి వాడిని చెప్పమ్మా, నీకే కష్టం వచ్చిందన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారు ఇంత పనిచేశారు, నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు, నన్ను ప్రేమించినటువంటి సాల్వభూపతిని కూడా ఓడించాడు, దానివల్ల ఇటు సాల్వుడు చేసుకోలేదు, అటు విచిత్రవీర్యుడు చేసుకోలేదు, భీష్ముడు చేసుకోలేదు, నా బ్రతుకు ఏమిటంది. విచిత్రవీర్యుడు పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా అన్నాడు. సమ్మతమే. అయితే నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను, నా శిష్యుడు నా మాట కాదనడం, కాదన్నాడో వాడి కుత్తుక కోసేస్తాను, నాతో నిలబడలేడు యుద్ధంలో, కాబట్టి బయలుదేరు నాతో అన్నాడు. గబగబా బయలుదేరాడు. హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి కబురు చేశాడు, గురువుగారు వచ్చారు రమ్మంటున్నారని. గబగబా పుష్పపాత్రలు అర్ఘ్యపాత్రలు అన్నీ పట్టుకున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, గురువుగారి పాదాలు కడిగాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పూజ చేశాడు, అన్నీ చేశాడు. గురువే. పరమ సంతోషాన్ని పొందాడు శిష్యుణ్ణి చూసి. లేచాడు, భీష్ముడిని కౌగలించుకున్నాడు, ఆశీర్వచనం చేశాడు, కూర్చోబెట్టి నాయనా తప్పురా, ఈ పిల్లని తీసుకొచ్చావుట, తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. అయ్యా మీరు గురువుగారే కావచ్చు కానీ ధర్మం చెప్పాలి కానీ అధర్మం చెప్పకూడదు కదా, ఈమె మనస్సు సాల్వుడి దగ్గర ఉందని ఈమెయే చెప్పింది. సాల్వుడు ఇప్పుడు చేసుకోనంటే నేనేం చేస్తాను, ఈ పిల్ల ఆ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పలేదు, చెప్పనప్పుడు నేను ఈమెను తీసుకొచ్చాను, అప్పుడే చెప్తే అప్పుడే వదిలేసి వచ్చేవాడిని, కాబట్టి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే సమస్య రాదు, అలా చెయ్యను, అన్నగారిగా ఉండే అధర్మంతో కూడిన పని చెయ్యమని మీరు నన్ను నిగ్రహించకూడదన్నాడు. అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా, ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు. అధర్మపు పని చేశాను అనిపించుకోవడం కన్నా గురువుగారితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకున్నానో, గురువుగారిని నిగ్రహించానా మీకు గౌరవం, పోయానా ధర్మానికి పోయానని నాకు గౌరవం, కాబట్టి యుద్ధమే చేస్తానన్నాడు. భీష్ముడు పోడు, స్వచ్ఛంద మరణం వరం ఉంది.
ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. ఎన్నాళ్ళు జరిగింది అనుకుంటున్నారు? మహాభారతం భీష్మపర్వంలోంచి చెప్తున్నాను నేను. ఇప్పుడు అవన్నీ ఇన్ని పర్వాలు, ఇన్ని పురాణాల్లోంచి నేను పద్యాలన్నీ మొదలెడితే ఎప్పటికవుతుంది, అందులో వదిలిపెట్టేశాను ఇవాళ. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో ఒకళ్ళనొకళ్ళు తుత్తునియల కింద కొట్టేసుకున్నారు. ఒకానొక రోజునైతే భీష్మాచార్యుల వారి గుండెలో దిగబడిన బాణానికి భీష్ముడు రథంలో పడిపోయాడు. సారథిని చంపేశాడు పరశురాముడు. ఇక తర్వాత భీష్ముడు పడిపోవాలి. ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఇక లేవకుండా కొట్టేస్తాడు. వెంటనే అకస్మాత్తుగా 7 బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క కొయ్య మీద, అటు ఇటు ఉండేటటువంటి ఆ కొయ్య మీద కూర్చుని, గంగాదేవి తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుని రథాన్ని నడిపించి ఆకాశ మార్గంలో తప్పించేశారు. తప్పించేసి ఈ 7 బ్రాహ్మణులు ఈయన్ని ఒక ఇంట్లో దింపారు. భీష్మాచార్యుల వారు రాత్రి పడుకున్నారు. ఎవరో 7 బ్రాహ్మణులు రథాన్ని తీసుకొచ్చారు. నా తల్లి గంగాదేవిని గుర్తుపట్టాను, భీష్ముడిని పూజించడానికి వెళ్ళినప్పుడు కనపడింది, ఆశీర్వచనం తీసుకున్నాడు, సత్యవతీదేవి ఆశీర్వచనం కూడా. ఆమె నా తల్లి గంగమ్మ. ఈ 7 బ్రాహ్మణులు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళు కలలోకి వచ్చి, మేమెవరో నీకు తెలుస్తుందిలే, నీకు ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, దీని పేరు మోహనాస్త్రం. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు పరశురాముడు పడిపోతాడు. ఎంత పరశురాముడైనా శరీరం విడిచిపెట్టేయవలసిందే. ఈ అస్త్రాన్ని రేపు ప్రయోగించమన్నారు. తప్పకుండా ప్రయోగిస్తానని దాన్ని ఆ అస్త్రాన్ని ప్రయోగము ఉపసంహారము కూడా మంత్రంతో తీసుకున్నాడు. మరునాడు ఉదయం అనుమానం వచ్చింది, ఎవరు ఆ 7 బ్రాహ్మణులు అని. వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు అష్టవసువులు. అష్టవసువుల్లో భీష్ముడు మొదటి వసువు. మిగిలిన 7 బ్రాహ్మణ రూపంలో వచ్చారు, భీష్ముడికి ఆపద కలుగుతోందని. మరునాడు యుద్ధానికి వెళ్ళాడు. మళ్ళీ సారథిని చంపేశాడు పరశురాముడు. భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే, తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతూ, ఒక పక్క ధనస్సు పట్టుకుని ఈ పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడిని కొట్టాడు. పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు. ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని పగ్గాలు పట్టుకుని రథం తోలుతూ, పగ్గాలు వదులుతూ, బాణాలు వేస్తూ తుత్తునియలు చేసి చిట్ట చివర ఇక పరశురాముడిని కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు. తీయగానే నారదుడు పరిగెత్తు వచ్చాడు. అయ్యో అయ్యో అయ్యో, గురువుని చంపేశావన్న అపఖ్యాతి వస్తుందయ్యా నీకు. మహాతేజోంశ సంభవుడు, శివకేశవుల తేజస్సున్నవాడు, ఆవేశావతారం, గురువుని చంపేస్తావా? మోహనావతారం వేసి చంపద్దన్నాడు. అప్పుడు ఆ 7 బ్రాహ్మణ రూపంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఆగమని, గంగమ్మ వచ్చి పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వాడి దగ్గర మోహనాస్త్రం ఉంది, వసువులు ఇచ్చారు, అది ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు. గురువన్న గౌరవం చేత నా కొడుకు ప్రయోగించలేదు. వాడు పెంకితనంతో మీ మాట కాదనలేదు, ధర్మానికి కాదన్నాడు. గురువైన మీరే వాడిని నిగ్రహిస్తే వాడికి దిక్కెక్కడ ఉంటుంది? కాబట్టి మీ శిష్యుడిని ఆశీర్వదించండి అంది. గంగమ్మ మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దగ్గరికి వచ్చి భీష్మాచార్యుల వారిని దింపి కౌగలించుకుని, నాయన ఎంత ధర్మానికి నిలబడ్డావురా, నువ్వు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను పడిపోదును, కాబట్టి నీ చేతిలో ఓడిపోయానని, పుత్రాది చేత్పరాజయం, నా శిష్యుడితో చేతిలో ఓడిపోయిన సత్కారాన్ని పొందాను నేను. నిన్ను చంపగలిగిన వాడు ఒక్కడే, నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడి పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో పడగొడతాడు తప్ప అన్యులకు సాధ్యం కాదని భీష్ముడి దగ్గర తన యొక్క యుద్ధ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతూ అంబవంక చూసి, నేను చెయ్యగలిగినంత చేశాను, ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు, నువ్వు చేసేది నువ్వు చేసుకో అన్నాడు. ఈ జన్మలో సాధించలేని దాన్ని వచ్చే జన్మలో సాధిస్తానని. ఆ తర్వాత మళ్ళీ పెద్ద తపస్సు చేసింది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు, మగపిల్లవాడుగా పుట్టింది, ఆడపిల్లగా మారింది, శిఖండి అయింది. అర్జునుడు రథానికి ముందు నించుంది, మగాడిగా పుట్టి ఆడదైంది కాబట్టి ఆమెను చూస్తే బాణం వేయినన్నాడు. ధనస్సు బాణాలు కిందకి దింపేశాడు, ఒళ్ళంతా బాణాలు కొట్టేశారు. కొట్టేస్తే భీష్మాచార్యుల వారు కింద పడిపోయారు రథంలోంచి. అది వేరు మాట, అదంతా భీష్మపర్వమే. కాబట్టి భీష్మాచార్యుల వారికి కూడా సమస్తమైనటువంటి విలువిద్యని ఇచ్చినటువంటి మహానుభావుడు పరశురాముడే. ఇచ్చి భీష్ముడి చేతిలో ఓడిపోయాడు. ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురొచ్చి చేతిలో విష్ణు చాపం పట్టుకొని వచ్చాడు. దశరథం ఎంత అంటే సమయం లేక నేను తగ్గించేస్తున్నాను. నిజంగా ఆయన వస్తుంటే పరశురాముడు వశిష్ఠాది మహర్షులు చూశారు.
రామచంద్రమూర్తి యొక్క సైన్యం అంటే దశరథ మహారాజు గారి సైన్యం అంతా స్పృహ తప్పిపోయింది. పరశురాముడు వస్తుంటే ఎందుకో తెలుసా అండి, పరశురాముణ్ణి చూసి కాదు, ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుందిట. ఆయన తపశ్శక్తి అటువంటిది, ఆ తేజస్సు అటువంటిది. ఆ ధూళికి ఆయన వెలుతురికి చూసి పడిపోయారు వాళ్ళు. ఆయన నిజంగా వచ్చి నించున్నాడు జటామండలంతో, శివుళ్ళ. ఆ వాల్మీకి మహర్షి అయితే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుళ్ళ ఉన్నాడని ఉపమానం వేశారు. నిలబడితే దశరథ మహారాజు గారు భయపడిపోయి, ఇంతమంది క్షత్రియుల్ని చంపేశావు, ఇంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేసి మానేశావని విన్నాను, ముక్కు పచ్చలారని వాడు లేక పుట్టాడు, పుత్రకామేష్టి చేశాను, పెళ్లి చేసుకుని ఎడుతుంటే చంపేస్తావా ఏమి అని పాపం బతిమాలుతున్నాడు. రాముడు తండ్రి ఉండగా ఎక్కువ మాట్లాడ్డం. ఏమిరా పిల్లవాడా అన్నాడు. దశరథుడిని విడిచిపెట్టి రాముడి వంక తిరిగి, శివధనస్సుని భంగం చేశావుట, ఏది విష్ణు శాపాన్ని అందుకో చూద్దాం అని తన తాతగారైనటువంటి రుచీకుడి దగ్గర విష్ణువు పెట్టినటువంటి ధనస్సుని ఇప్పుడు తీసుకొచ్చాడు. తన తండ్రి జమదగ్ని దగ్గర ఉన్నది తనకి ఇచ్చాడని చెప్పి పట్టుకొచ్చి ఏది శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడివి విష్ణు ధనస్సు కూడా ఎక్కువ పెట్టన్నాడు. ఆయన వెంటనే విష్ణు శాపాన్ని అందుకున్నారు. బాణాన్ని సంధించు అన్నాడు. బాణాన్ని ఎక్కుపెట్టి రామచంద్రమూర్తి అన్నారు, తండ్రి కోసమని చెప్పి అంతమందిని చంపావు కాబట్టి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు, చాలా గొప్పవాడివి. కానీ నేనెవరో కూడా తెలుసుకోవాలనుకున్నావు, ఇది విష్ణు శాపం, దీనికి బాణాన్ని సంధించాను కాబట్టి ఈ బాణాన్ని నేను విడిచిపెట్టేయవలసిందే, దీన్ని ఉపసంహారం చేయడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈ బాణం వేసి నువ్వు సంపాదించుకున్న అక్షయ లోకాల్ని పడగొట్టైనా, అక్షయ పుణ్యాల్ని పడగొట్టైనా, నీ గమన శక్తిని పడగొట్టైనా కాళ్ళ మీద బాణం వేస్తానిక నడవలేవు, రెండిటిలో ఏది కావాలో కోరుకో అన్నాడు. అనేటప్పటికీ చూశాడు పరశురాముడు, అర్థమైంది. కృష్ణ భగవానుడు అప్పుడు అగస్త్య మహర్షి ఆశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొందితే ఆవేశించి చెప్పాడు కదా, భవిష్యత్తులో విష్ణు శాపాన్ని ఎవరు పట్టుకుంటారో అప్పుడు నీ ఆవేశాలన్నీ తొలగిపోతాయి, పర్వతం మీద తపస్సు చేస్తావు ఇంకన్నాడు. అర్థమైంది, ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇక నా అవసరం లేదు ఈ లోకానికి అనుకున్నాడు. అనుకుని, రామా నా పాదములను కొట్టేస్తే నేను ఈ భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాను, గమనశక్తి పోతే రాత్రి అయితే నేను ఈ భూమి మీద ఉండకూడదు, వెళ్ళిపోవాలి మహేంద్రగిరి మీదకి, అందుకని నా గమనశక్తిని కొట్టకు, నేను సంపాదించుకున్న అక్షయ పుణ్యాల్ని కొట్టేసేయమన్నాడు. అంటే విష్ణు శాపంలోంచి బాణం విడిచిపెడితే పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న అనంతమైన పుణ్యాలన్నీ కూడా కాలిపోతే తేజస్సు అంతా క్షీణించిపోయి బరువుగా అడుగులు వేస్తూ మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. విష్ణు శాపాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే పితృదేవతలందరూ కనపడి ఒరే మా కోసమని కార్తవీర్యార్జునుడు వచ్చి జమదగ్నిని చంపాడని కోపగించి 21 మాటలు క్షత్రియుల్ని చంపావు, అటువంటి నువ్వు ఇలా అయిపోతే మాకు చాలా బాధగా ఉందిరా, అందుకని నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు. ఇదిగో ఈ దక్షిణ దేశంలోనే ఫలానా ప్రదేశంలో వధూసరా అనబడేటటువంటి నది ఉంది. బ్రహ్మపురాణంలోంచి చెప్తున్నాను మళ్ళీ. వధూసరా అనేటటువంటి నదిలో నువ్వు స్నానం చేస్తే నువ్వు పోగొట్టుకున్నటువంటి అక్షయ పుణ్యాలు ఏ ఉన్నాయో విష్ణు శాపంలోంచి విడిచిపెట్టిన బాణం వల్ల ఆ పుణ్యాలన్నీ మళ్ళీ నీకు దక్కుతాయి, కాబట్టి వెళ్ళి స్నానం చేయమన్నారు. మరునాడు బయలుదేరి వధూసరా నది యందు స్నానం చేశాడు. స్నానం చేస్తే మళ్ళీ విపరీతమైనటువంటి తేజస్సు పుణ్యములు పొంది ఇక లోకానికి నా అవసరం లేదని చిరంజీవి అయి ఆనాటి నుండి మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తూ గుహలలో ఉంటాడు. ఆయన మాత్రం ఇప్పటికీ అకృతవ్రణుడు మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ప్రతి మాసంలో చతుర్దశి తిథి నాడు మాత్రం ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్న గుహలోకి వచ్చి దర్శనమిస్తూ ఉంటాడు. ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారు ఈ కథనంతటినీ అకృతవ్రణుడి వలన విని పరశురాముడు వచ్చే వరకు నేను ఈ గుహలో కూర్చుంటానని చతుర్దశి వరకు కూర్చుంటే పరశురాముడు వచ్చాడు. పరశురాముణ్ణి చూసి నమస్కరించి ఆయన ఆశీర్వచనం పొంది వెళ్ళాడు ధర్మరాజు. అంతటి మహానుభావుడు చిరంజీవి అయినటువంటి పరశురాముడి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ అరిష్టము, పీడ, ఉగ్రభూతముల యొక్క ఉద్ధతి ఇవన్నీ తొలగిపోతాయి.
ఎంతటి ఆపదలు కూడా సమసిపోతాయి. ఆవేశావతారములలో అత్యంత ప్రధానమై చిరంజీవి అయి తపోనిష్టా గరిష్ఠుడై రాబోయేటటువంటి కాలంలో సప్తర్షులలో ఒకడయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవతారం దశావతార